15వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఏలనగా ఓర్పు వలన లేఖనము వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారే ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి. నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులు నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనను చేయు అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురు గాక అని చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు శివుడు అనగా అన్యజనులు ఏరుటకు లేచివాడు వచ్చెను. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. ఇంతటి పర్యంతము. ఇంతటితో నేటి దినము కొరకు ఏర్పాటు చెప్పిన పత్రిక వాక్య భాగం ముగిసింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చదివించండి. దయచేసి చదవబడదాం.